రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. విడాకుల కంటే కూడా ఆమెను ఓ విషయం బాధించిందట. ఆ కారణంగానే రెండో పెళ్లి ఆలోచన చేసిందట. బద్రీ మూవీ రేణు దేశాయ్ జీవితాన్ని మార్చేసింది. మోడల్ అయిన రేణు దేశాయ్ ఆ చిత్రంతో హీరోయిన్ గా మారింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అమిషా పటేల్ మరొక హీరోయిన్. ట్రయాంగిల్ లవ్ డ్రామా బద్రీ సూపర్ హిట్ కొట్టింది. బద్రీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య ప్రేమ చిగురించింది. జానీ సినిమా కోసం మరోసారి జతకట్టారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్. కానీ జానీ నిరాశపరిచింది. అప్పటికే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. అఖిర ఆద్యలు పుట్టాక మనస్పర్ధలతో విడిపోయారు. తనకు తెలియకుండా అన్నా లెజినోవాతో రిలేషన్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా కన్నాడని రేణు దేశాయ్ ఆరోపించడం సంచలన పరిణామం. విడాకులు తీసుకున్నాక రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణేలో సెటిల్ అయ్యింది. అఖిర ఆద్య పెద్దయ్యాక మకాం హైదరాబాద్కి మార్చేసింది. పవన్ కళ్యాణ్తో ఆమె స్నేహం కొనసాగుతోంది. పిల్లలు అఖిర ఆద్య మెగా ఫ్యామిలీలో మమేకమయ్యారు. పండుగలు వేడుకల్లో ఆద్య అఖిర కూడా పాల్గొంటారు. రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో రేణు దేశాయ్కి సోషల్ మీడియా వార్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి. ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ వదిలేశారు. సోషల్ సర్వీస్ కోసం ఇన్స్టాగ్రామ్ మాత్రం ఉపయోగిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ గతంలో ఎన్నడూ చెప్పని కొన్ని కీలక విషయాలు పంచుకుని ఎమోషనల్ అయింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ, మగపిల్లడు పుడతాడని మా తల్లిదండ్రులు మొదటి నుండి నమ్మకం పెట్టుకున్నారు. నేను పుట్టేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. మా నాన్న నన్ను చూసేందుకు, తాకేందుకు కూడా ఇష్టపడలేదు. చాలా మంది పేరెంట్స్ అమ్మాయి పుడితే చంపిస్తున్నారు. మా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు. మా ఇంట్లో పని మనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోకపోవడం దురదృష్టకరం. విడాకుల కంటే కూడా పుట్టింటి వారు ఆదరించకపోవడం బాధించింది. నాలా నా పిల్లల జీవితం నాశనం కాకూడదని నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాను అని అన్నారు. నటిగా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.